అంటే ఒక విషయం తెలుసుకుందామని చాలా ఇందాక నుండి ఎదురు చూస్తున్నాం. మీరు చెప్పండి. అంటే ఇక్కడ స్వయంభూగా అమ్మవారు వచ్చి ఉన్నారు కదండి. అంటే ఆ సంఘటన ఎలా జరిగింది అంటే కాస్త దాని గురించి తెలుసుకోవచ్చండి? అది 2004లో, అంటే సుమారు 18 ఏళ్ళు పైన ఏంటి, 2004-3 ఉండొచ్చు ఆ ప్రాంతంలో. ఒక శిల్పి రావటము, నేను ఒక 36 ఏళ్ళు చెన్నైలో ఉన్నా, తమిళనాడు. అక్కడ ఇదే విధంగా ఒక ఆర్ట్ గ్యాలరీ ఉండేది. అక్కడున్న సిద్ధయోగితో కొన్ని సంబంధం ఉండేవి. ఇళయరాజా, రజనీకాంత్ లాంటి వాళ్ళు ఆయనకు శిష్యులు. ఆయన దగ్గర వచ్చి పాదాభివందనం చేసేవారు. ఇంటి ముందే ఆయన ఇప్పుడు ఒంటికాలి పైన నిలబడే ఉంటాడు. అక్కడ ఏంటంటే తమిళ వ్యవహారాలు కొద్ది విచిత్రంగా ఉంటాయి. ఆయనకు బీడీ ముక్కో, సిగరెట్టో, టీ లాంటిదో అంతా చేయాలి, అంతే. డబ్బులు ఇస్తే విసిరేస్తారు. ఆయన ఒక్కాలిపైనే నిలబడి ఉంటాడు. ఆయన ఒకప్పుడు సినిమా తీసి ప్రొడ్యూసర్ అయ్యి విరక్తితో ధనం అంతా పోగొట్టుకొని ఆ తర్వాత సిద్ధయోగిగా మారిపోయాడు. వడపల్లి సిద్ధర్ అంటారు. నాకు అక్కడ జీవ సమాధి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆ సిద్ధయోగి నాకు మార్గం చూపించిన వ్యక్తి కూడా, శక్తి కూడా ఆయన. నేను మొట్టమొదటి రోజు అడుగుపెట్టిన రోజు చెన్నైలో నీ ఇల్లు అక్కడ ఉంది అని చూపించిన శక్తి కూడా ఆయనే. ఎవరో ముసలాయన చెప్తున్నాళ్ళే అనుకున్నాను. కానీ అక్కడ ఆ ఇంటికి వెళ్ళి ఏదైతే నేను వివాహం చేసుకున్నా ఆ ఇంటి దగ్గరికే తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు 1 అవర్. అక్కడే మాట్లాడు. అక్కడే ఒక 7 ఏళ్ల తర్వాత అక్కడే ఆ ఇంటి దగ్గర ఉన్న స్త్రీనే నేను వివాహం చేసుకోవాల్సి భార్యగా, అనుకోకుండా ఉద్యోగం చేస్తూ బొమ్మరిల్లు, చందమామ ఇటువంటి వ్యవహారాలన్నీ. అప్పుడు ఇటువంటి మనకున్న జ్ఞానాన్ని, సాహిత్యము, నా పేరు పుస్తకాల పురుగు అనే పేరు ఉండేది. అది ఒక పెద్ద బిరుదు ఆ రోజుల్లో. 1,00,000 పుస్తకాలు దగ్గర సేకరించి అన్ని లాంగ్వేజ్ల నుండి, భాషల నుండి దాన్ని ట్రాన్స్లేట్ చేసి ఒక మ్యాగజైన్గా చేయాలి అనే తపన కూడా ఉండేది. లిఖిత పత్రిక అనేది చిన్నప్పుడు 7వ తరగతి 8వ తరగతి చదివేటప్పుడు అది 8th క్లాస్లోనే ప్రారంభించి అది అన్నీ చేత్తోనే రాయటం, స్టోరీస్, దానికి తగిన చిత్రాలు వేయటం, ఇవన్నీ చేసి అక్కడ అన్ని లైబ్రరీల్లో పెట్టేవాడు. అప్పుడే అభిమానులు ప్రారంభమై అయిందన్నమాట. మళ్ళీ చెన్నైకి వచ్చిన తర్వాత కూడా ఈ సాహిత్యము, బొమ్మలు ఇవన్నీ వదలలేదు. ఇంకా అక్కడ అనేక రకాల సిద్ధయోగులు పరిచయం అయ్యారు. అది అక్కడ అనేక మంది సిద్ధయోగులు పరిచయం అవటము, అక్కడ ఇటు కొందరు శిల్పులతో పరిచయాలు. నాకు ఈ శిల్పాలంటే ఆసక్తి కాబట్టి అక్కడ ఒక శిష్యుడు మనకు దొరికాడు. అతను ఈ శిల్పాలు చేసేటప్పుడంతా నన్ను పిలిచేవాడు. శాస్త్రీయంగా ప్రామాణికమైన ఆధారాలతో ఉన్నాయని అడిగేవాడు. అటువంటి వ్యక్తి అనుకోకుండా మళ్ళీ నేను హైదరాబాద్కి వచ్చినా కూడా వదలకుండా, గురువుగారు నేను ఇక్కడికి వచ్చేస్తున్నాను, కొన్ని సినీ ఫీల్డ్కి సంబంధించి కొన్ని విగ్రహాలు సిమెంట్లోను, దారు శిల్పము, చెక్కలోను చేయాల్సిన అవకాశాలు కూడా వచ్చాయి అని మళ్ళీ చెన్నై నుండి వదలకుండా ఇక్కడికి వచ్చి చేరాడు. అప్పుడు 2004లో ఒక అమ్మవారిని విగ్రహం తీస్తున్నాను అన్నాడు. మంచి చేయవయ్యా అని చెప్పాను. ఉన్నట్టుండి ఒకరోజు షర్టు చిరిగిపోయి దెబ్బలు తిని నా దగ్గరికి వచ్చాడు. బాధపడుతూ వచ్చాడు. ఏమైంది నీకు అన్నా. గురువుగారు, ఒక అమ్మవారి విగ్రహం చేస్తున్నాను, 18 బాహువులతో, అష్టాదశ బాహువులతో అమ్మవారు గంభీరంగా తయారవుతుంది. కానీ చేస్తున్నప్పటి నుండి పక్కింటి వాళ్ళతో గొడవ, ఎదురింటి వాళ్ళతో గొడవ, కొట్టడానికి వస్తున్నారు చూడండి. ఇప్పుడు షర్టు తిరిగింది, ఇప్పుడే కొట్టుకుంటూ వచ్చాను, మీరు గుర్తొచ్చారు. ఈ అమ్మవారిని ప్రారంభించినందుకు ఇన్ని దెబ్బలు తింటున్నానా? అమ్మ బిడ్డనేం చేస్తుంది, పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నావు, మీరు చండీ ఉపాసన చేస్తుంటారు, చెప్పండి బాగా ఆలోచించి ఒకసారి. ఏ నక్షత్రంలో చేసావు? మకా నక్షత్రం. మంచిది, అమ్మ మహాశక్తి నక్షత్రమే, మంచిదే కదా, అదే చేసావు, బాగానే ఉంది. ఏ హోరలో చేసావు? శుక్రహోర. మంచిది, ఇంకా మంచిది, బాగుంది, మంచిగానే ఉంది. నైవేద్యం పెట్టాను, పళ్ళు అవి పెట్టి పూజ చేసి ప్రారంభించావు. మధ్యలో తాగుతూ ఏమైనా చేసావా? అదేం లేదు.
అయిపోయిన తర్వాతనే ఇంకా శిల్పి కాబట్టి మాకు తాగుడు కొద్దిగా ఉంటుంది, రాత్రిలో రెస్ట్ తీసుకునేటప్పుడు. సరే అది ఓకే, అమ్మవారిని కొద్ది నిష్ఠా నియమంతో పూర్తయ్యేంతవరకు చేయవయ్యా. పూర్తయ్యే సమయానికంతా ఉన్నట్టుండి ఇంట్లో గొడవలు మొదలయ్యాయి, బయట నుండి కాకుండా. మళ్ళీ వాళ్ళ ఆవిడది కొట్టిందని ఒకరోజు వచ్చాడు ఏడుస్తూ. లేడీస్ కొట్టారని రావటం నేనే చూస్తున్నాను, అదేంది విచిత్రంగా ఉంది అంటే, మా ఆవిడకి ఏదో పూనకు వచ్చినట్టు అయింది, అమ్మవారు ఆవహించినట్టు, జుట్టు అంతా విరబోసుకొని కొట్టడానికి వచ్చింది, అంతా షర్ట్ చింపింది చూడండి. నీ షర్ట్ చింపుకోవడలేదో నువ్వు రావడం ఏదో విచిత్రంగా ఉంది, అదేం లేదు వెళ్ళు అని బిడ్డని ఏం చేస్తుంది అమ్మ అన్న. ఇంకొక ఫైనల్గా ఒకసారి వచ్చి బనీన్ చింపుకొని వచ్చాడు, షర్ట్ కాకుండా. ఏమైంది ఈ విధంగా అడుగడుకో చింపుకొని వస్తున్నావు, ఏంటిది గొడవ అంటే, నేను చెప్తుంటే మీరు నమ్మటం లేదు, చివరికి మా అబ్బాయి కూడా కొట్టాడు నన్ను, ఇద్దరం పెనుగులాట పీకులాట అయిపోయింది, నువ్వు నాకంటే ఏం మిగలబెట్టావు, ఏం చేసావు అంటున్నాడు. అంటే వాడికి జ్ఞానం ఇచ్చావు, ఈ జీవితాన్ని ఇచ్చావు, దానికంటే ఇంకేం చేస్తావు, అదే చెప్పాల్సింది. అయినా వాడు కూడా ఏదో పూనకు వచ్చినట్టు కొడుతున్నాడు గురువుగారు. నువ్వు బాగా భయపడిపోయావు, ఆ భ్రమలోనే ఉన్నావు. ఓ పని చేసేవయ్యా, తీసుకెళ్ళి ఎక్కడైనా అమ్మవారి టెంపుల్లో పెట్టేసి, చాలా ఉన్నాయి వీధికి ఒక టెంపుల్, పోచమ్మో ఎల్లమ్మో ఏదో ఒక టెంపుల్ ఉంటుంది, అక్కడెక్కడైనా పెట్టేసి, అంతేగాని ఏం కంగారు పడద్దు, తీసుకుపో పెట్టేసి శివార్పణ అంటూ వదిలేసి అనేసి. సుమారు 5-6 టెంపుల్స్ తిరిగాడు. అతని దగ్గర నుండి అమ్మవారు ముందుకు వెళ్ళనీయకుండా వెనక్కి షర్ట్ పట్టుకొని, వెనక్కి కాలర్ పట్టుకొని వెనక్కి గుంజినట్టు అవుతుంది, అర్థం కాలేదని ఫోన్ చేశాడు. చూడు ఇంకొక టెంపుల్, ఆ అమ్మకు ఇంట్రెస్ట్ లేదేమో ఆ టెంపుల్లో కూర్చోవడానికి, ఇంకేదైనా టెంపుల్ పెద్దమ్మ గుడికి వెళ్ళిపో. నేను అక్కడికి మొదట వెళ్ళింది అక్కడికే గురువుగారు, నన్ను లోపలికి వాళ్ళే పర్మిషన్ ఇవ్వలేదు, దించుదామన్నా అమ్మ డోర్ లోపలికి కూడా అడుగు పెట్టలేదు, గేట్ లోపలికి, ఎందుకు వెనక్కి లాగినట్టుంది, గుంజుతున్నట్టుంది అని. 7-8 టెంపుల్స్ అయిన తర్వాత శుక్రవారం రోజు మన ఆర్ట్ గ్యాలరీ ఇంకొక ప్లేస్లో ఉండేది, జూబ్లీహిల్స్ ఎక్స్ రోడ్లో, ఇదే కళాశ్రీ ఆర్ట్ టెంపుల్ అనే పేరుతో. ఆ టెంపుల్ మీది కూడా ఆర్ట్ టెంపులే కదా, కాబట్టి టెంపుల్లో ఏదో టెంపుల్లో పెట్టమన్నారు, ఇది ఆర్ట్ టెంపుల్ కాబట్టి ఇక్కడ 3 దేవతలు ఉన్నారు టెంపుల్ అనుకొని నేను ఇక్కడ మీ దగ్గర దింపేస్తున్నా, మీ ఇష్టం, ఇంకా మీరు ఏం చేస్తారో, మీరు ఏ టెంపుల్లో పెడతారో పెట్టిన, నన్ను అయితే పెట్టనివ్వటం లేదు. చూడండి తడిసి ముద్దయిపోయా, ఇక్కడికి వచ్చేసరికి ఇంక మళ్ళీ షర్ట్లు ప్యాంట్లు అన్నీ చింపేస్తారేమని భయం వేస్తుంది నాకు అని. అది ఏం లేదు, నువ్వు ధైర్యంగా ఉండు, ఇక్కడ తెచ్చి దింపావు, చూసుకున్నా అమ్మ ఇక్కడ రావాలని ఏమైనా ఉందేమో, శుక్రవారం వచ్చింది, నాకు వెనక్కి పంపడం ఇష్టం లేదు అంటుంటే మా ఆవిడ కూడా భయపడింది. ఆయన చెప్పినవన్నీ వింటుంటే ఎవరైనా భయపడతారు, మళ్ళీ మీరు షర్ట్లు చింపుకోవడం ఇవన్నీ ఎందుకు గొడవ లేనిపోయింది అంటే, అమ్మవారు అడుగు పెట్టింది శుక్రవారం, నేను వదలను వెనక్కి. నేను ఉపాసన చేసేది ఆ చండి చాముండేశ్వరుని కాబట్టి నాకేముంది, ఒకవేళ ఆమె చేతులతో పనిష్మెంట్ ఇస్తుందా, ఆనందంగా స్వీకరిస్తాం అని చెప్తున్నాను. ఇంతలోగా ఆ అమ్మవారి చుట్టూ ఒక సీతాకోక చిలుక తిరుగుతుంది, గ్యాలరీలో గ్లాస్ డోర్ ఉంది, అలాగే వేసినట్టే ఉంది. ఆ సీతాకోక చిలుక ప్రదర్శనం చేసిన వెంటనే నాకు ఏదో సంకేతం అయితే అందింది, ఏదో లేనిది అది రాదు, భ్రమరం ఎందుకు వస్తుంది, భ్రమరాంబే హెచ్చరిస్తుంది మనల్ని, ఇక్కడ పెట్టవయ్యా అని, చూడు అన్నాను. అది ఎల్లో కలర్లో, రెడ్ ఇట్లా బ్రౌన్ కలర్లో షేడ్స్ ఉన్నాయి, నిగనిగమంటూ తిరుగుతుంది అమ్మవారి చుట్టే. అదేదో మంచి సంకేతంగా అనిపించింది, ఇక్కడే పెట్టేద్దాం ఏం కాదు అని చెప్పి పెట్టిన వెంటనే ఉన్నట్టుండి ఒక ముఖ్యమైన పర్సన్ వచ్చాడు, అంటే ధనంగా కాదు గుణంలో ఒక మహానుభావుడు. అటువంటి వ్యక్తి వచ్చి అమ్మవారు చాలా అందంగా ఉంది అని పాడాడు. సినీ ఫీల్డ్లో ఒక పేరున్న వ్యక్తి, మంచి ఆటగదరా శివ, ఆటగద కేశవ అని కూడా అప్పుడప్పుడు పాడుతుంటాడు. అటువంటి వ్యక్తి వచ్చాడు, మంచి భక్తి, జ్ఞానము, శివభక్తి ఉంది. అతను వచ్చి ఆనందంగా కీర్తించి, చాలా బాగుంది గురువుగారు, మళ్ళీ వస్తానని వెళ్ళిపోయాడు. ఒక జ్ఞానం ఉన్న వ్యక్తి వచ్చి ప్రశంసించి వెళ్ళాడు. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి రావటం,
ఇట్లా వరుసగా 4-5 రోజులు ఇది చూడ్డానికి రావటం అన్నట్టుగా వచ్చి అమ్మవారిని చాలా అందంగా ఉందని స్తుతించడం వెళ్ళిపోవటం. ఈ సంకేతాలు కూడా అలాగే అంది. ఉన్నట్టుండి ఎవరో గాజుల సౌండ్తో పక్క నుండి వెళ్తున్నట్టు, ఆ గాజుల గలగలలు, ఈ కాలి అందెలు, ఈ సౌండ్లు ప్రారంభమైనాయి 5వ రోజుకి. ఇంకా నాకు అర్థమైపోయిందండి.